హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఎస్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందరికి వచ్చానండి. ఆ వీడియో ఏంటంటే, ఈరోజు వర్షం పడుతుంది కదా, చూస్తున్నారు కదండి. వర్షం అంటే పెద్ద వర్షం కాదు, తొలకరి జల్లు, అది చిరుజల్లు అంటాం కదా, అలా చిన్న చిన్న తుప్పరలాగా పడుతుంది. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇటువంటి వెదర్లో మాకు ఈరోజు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపించింది. సో అంతేనండి, వెంటనే కార్ తీసుకొని ఇంకా డ్రైవ్కి రెడీ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము హైవే ఎక్కామండి. ఇది నాగ్పూర్ హైవే. సో ఈ నాగ్పూర్ హైవేలో డెస్టినేషన్ ఏమీ అనుకోలేదు, అలా అలా డ్రైవ్కి వెళ్దామని అనుకున్నాము. ఇటు సైడ్ ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో అలా అలా వెళ్తున్నాం. చూడాలి, మేము కూడా ఇది ఫస్ట్ టైం వెళ్తున్నామండి. అక్కడ ఏముంటుంది ఏంటి అన్నది ఏమీ తెలియదు. జస్ట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒక కొత్త ప్లేస్కి వెళ్దామని, కొంచెం సిటీకి దూరంగా వెళ్ళాలని డ్రైవ్ చేస్తున్నాం. చూడాలి ఏం జరుగుతుందో, ఏమి ఉంటాయో, మేము ఎలా ఈ డేని స్పెండ్ చేస్తున్నాము అని. ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ 3:30కి బయలుదేరామండి. సో ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు వచ్చాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ మేడ్చల్ హైవే అని సైన్ బోర్డులో కనిపిస్తుంది కదండి. మనము ఇప్పుడు ఆ రూటే తీసుకోబోతున్నాం. సో ఓఆర్ఆర్ దాటిన తర్వాత మరీ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాలనుకోవట్లేదండి. సో అక్కడ ఓఆర్ఆర్ దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాం. సో అలా 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 కొంచెం ముందరికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూసారు కదండి, వెదర్ ఎంత బాగుందో. మా అదృష్టమో తెలియదు కానీ ఈరోజు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. వర్షం కొంచెం ఆగిందండి. సో అందుకనే నేను విండో దించాను. విండో దించిన తర్వాత సైడ్ వ్యూ ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా చాలా బాగుంది కదా. ఈ త్రూఅవుట్ డ్రైవ్‌లో మేడ్చల్ దాటిన తర్వాత అయితే మాకు మనుషులన్నది చాలా తక్కువ మంది కనిపించారండి. అంతా గ్రీనరీనే ఉంది. మేము చాలా సర్ప్రైజ్ అయ్యామని. ఇంతింత ఇంత గ్రీనరీ మనకింత దగ్గరలో ఉందా అని చాలా చాలా ఎంజాయ్ చేశామండి ఈ డ్రైవ్‌ని. చూస్తున్నారు కదా ఎంత బావుందో. చిన్న రివర్ లాగా అక్కడొకటొచ్చింది. సో అగైన్ మళ్ళీ మేము ఇంకొంచెం ముందరకు అలానే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత బావుందో. అలా వెళ్తూ ముందరికెళ్తూ ఉంటే ఒక చిన్న ఊరొచ్చిందండి. ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా అనిపించింది చూస్తుంటే. చాలా చిన్న ఊరు. సో అది కూడా దాటిన తర్వాత ఇలా కొంచెం లాగా ఒక చిన్న లేక్ లాగా ఉంది. సో అలానే మేము ఎంజాయ్ చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నాం. ఇంకేమేం సర్ప్రైజెస్ ఎదురవుతాయో చూస్తూ ఉండాలి. వెదర్ చూసారండి ఎంత బాగుందో. ఇటువంటి వెదర్‌లో చక్కగా వేడి వేడి కాఫీ కానీ, టీ కానీ తీసుకుంటూ, మిర్చి బజ్జీ తింటూ ఉంటే చాలా బావుంటుంది కదండీ. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తుంటే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మాన్సూన్‌లో డ్రైవ్స్ చాలా చాలా బావుంటుంది. ఇది మేము ఫస్ట్ టైమ్ కాదు, ఇంతకు ముందర డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో మాన్సూన్ సీజన్స్‌లో డిఫరెంట్ లొకేషన్స్‌కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. చాలా బావుంటుందండి. ఎస్పెషల్లీ బాంబే టు పూణే మీరు ఆ స్ట్రెచ్‌లో ఎక్కడ డ్రైవ్ చేసినా చాలా అంటే చాలా బావుంటుంది మాన్సూన్ సీజన్‌లో. అంతా లష్ గ్రీన్, ఎక్కడ చూసినా గ్రీన్‌గా ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ వర్షం పడకూడదండి. ఇలా కొంచెం తుప్పరులాగా పడేటప్పుడు వెళ్తే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎక్కువ వర్షం పడితే ఎక్కడ ఆగలేము, చూడలేము. అది వర్షంలో డ్రైవ్ ఒకలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
ఇలా తొలకరి జల్లాడేటప్పుడు మన ఎక్స్‌పీరియన్స్ వేరుగా ఉంటుంది. 2 ఎంజాయ్ చేస్తామండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా! మనం ఇంకా కొంచెం ముందరికెళ్తున్నామండి. రోడయితే చాలా చాలా బావుంది. ఇప్పుడు ఇక్కడ మేము ఒక పొలం దగ్గరకొచ్చామండి. చూస్తే చాలా చాలా బావుంది. సన్న తుప్పర వర్షం పడుతుంది. కానీ స్టిల్ వాళ్ళు దాంట్లోనే పని చేస్తూ ఉంటే ఒకలాంటి ఫీలింగ్ అనిపిచ్చింది. ఎటువంటి వెదర్‌లో అయినా రైతులు మన కోసం చాలా చాలా కష్టపడుతూ ఉంటారని. మన పిల్లలకి చూపిస్తూ, అలానే ఫుడ్ వేస్ట్ చేయకూడదని కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలండి. అప్పుడప్పుడు వీళ్ళని ఇలా చూపించడం వల్ల వీళ్ళకి కూడా కొంచెం కాన్షియస్ అవుతారు. ఫుడ్ అన్నది వేస్ట్ చేయకూడదు. అది ఫుడ్ రావడానికి చాలామంది చాలా కష్టపడి చేస్తే కానీ మన ప్లేట్‌లోకి ఫుడ్ అన్నది రాదని మనం మన పిల్లలకి గనక చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంత అవగాహన అన్నది వస్తుందండి. చాలా. మాకైతే ఒక విలేజ్‌కొచ్చినట్టు అనిపిస్తుంది. విలేజ్ అట్మాస్ఫియర్ లాగానే ఎంత బావుందో. మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా వస్తే ఈసారి ప్లాన్ చేసుకోకుండా వచ్చామండి. సో, కానీ త్రూ ఔట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! దారి పొడుగుతా ఎంత అందంగా ఉందో అని. చాలా చాలా బావుంది. మనం ఈ పొలంలో ఆగుతామండి. ఆగి వీళ్ళతో కొంచెం సేపు వీళ్ళేం చేస్తున్నారో అది కూడా చూసి వీళ్ళతో కొంచెం సేపు ఇంటరాక్షన్ అయ్యి, తర్వాత మళ్ళీ మన డ్రైవ్‌ని కొనసాగిద్దాం. ఓకేనా? చూస్తున్నారా? అందరూ ఇన్ కోట్స్ ఏసుకొని పని చేస్తున్నారండి. చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అని. ఇది వరి చేనండి. సో, వాళ్ళు వరి నాటుతున్నారు. వాళ్ళు ఎలా పని చేస్తున్నారనేది చూస్తే వాళ్ళతో కొంచెం సేపు ఇంటరాక్ట్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అంతకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూపిస్తున్నానండి. ఇదే పొలము. ఇప్పుడు మనం ఈ పొలం దగ్గరికి వెళ్ళబోతున్నామనమాట. మేమైతే చేనులోకి దిగలేదండి. వాళ్ళు రమ్మని చెప్పారు కానీ దిగలేదు. మేము కూడా ప్రిపేర్ అయ్యి రాలేదని. మా పాపైతే చాలా సేపు గొడవ చేసిందండి. ఫామ్‌లోకి దిగుతాను. నేను కూడా అలా చేస్తాను. వాళ్ళు చేసేటట్టు అని. చాలా సేపు గొడవ చేసింది. మేము ప్రిపేర్ అయ్యి రాలేము అని, ఈసారి వద్దులేమ్మా అని కన్విన్స్ చేయడానికి చాలా సేపు పట్టింది. ఫైనల్‌గా అయితే మా పాప కన్విన్స్ అయిందండి. తనకి ఫార్మ్స్ అంటే చాలా ఇష్టం. తీసుకెళ్ళమని అప్పుడప్పుడు గొడవ చేస్తూ ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే చెప్పండి. మా ప్రీవియస్ ఫార్మ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తాను. మనం ఇక్కడ పనిచేస్తున్న ఒక ఆమెని ఫోటో తీసుకుంటామంటే ఆమె ఇంకా ముందరకొచ్చింది. మంచి పోజులు కూడా ఇచ్చింది. చూసారు కదా! అలాగే ఇక్కడ ఈ చేన్‌లో వీళ్ళు మందు కూడా వేస్తున్నారంట అండి. చూస్తున్నారా? ఒకళ్ళు పెద్ద లాంటి దాంతో అది ల్యాండ్ అంతా అలా చేస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు దాంట్లో ఎరువేస్తూ ఉన్నారు. పక్కన నాటుతూ ఉన్నారు. మొత్తానికి పొలం పనుల అన్నీ చూసినట్టుగా అదొకలాంటి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. ఇది అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఫీల్డ్ దగ్గరికెళ్తాము అని. చాలా బావుంది. మేమైతే ఈ రోజుని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి మనము అటు ఇటు వెళ్ళే కన్నా ఇట్లా ఒక లాంగ్ డ్రైవ్‌కి చ మంచి అది కాకుండా ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదండీ! వర్షంలో ఇంకా ఎక్కువ వర్షం పడితే మేబీ ఇంత ఎంజాయ్ చేసుండేవాళ్ళం కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఆగటానికి ఉండదు. ఏది కనిపించదు. చిరుజల్లండి. చిన్న చిన్న వర్షం చాలా డ్రాప్స్‌గానే పడింది. సో, అందుకని బాగా ఎంజాయ్ చేసాం ఈ వెదర్‌ని, ఈ సాయంత్రాన్ని. చూస్తున్నారు కదా! ఇంకిది అయిపోయిన తర్వాత మేము బ్యాక్ టు హోమ్. ఇంక రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి. ఇప్పటికే 6 అయిపోయింది. సో, మళ్ళీ ఇక్కడ నుంచి మాక్సిమం చాలా సేపు పడుతుంది కదా! ఇంటికి వెళ్ళటానికి నైట్ అయిపోతుందని. ఒకప్పుడు మా చిన్నప్పుడు హైదరాబాద్ అంతా కొండలు, 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 రాళ్ళు, గుట్టలు అలా కనిపించేదండి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం అంతా ఫ్లాట్‌గానే కనిపిస్తుంది.
చిన్నప్పుడైతే హైదరాబాద్ చాలా చాలా బాగుండేది. ఇప్పుడు రాళ్ళు చూద్దామన్నా సరే ఎక్కడా కనిపించట్లేదు. మేము వాటి కోసం పెద్ద బండరాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాం. ఎక్కడైనా కనిపిస్తే షూట్ చేద్దామని. ఎక్కడ కనిపించట్లేదు. అంతా ల్యాండ్ అంతా ఫ్లాట్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది. బోలెడు కబుర్లు, పాటలు, అల్లరితో ఈ డ్రైవ్‌ని మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఐ హోప్ మాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి కూడా చెప్పండి. రిటర్న్‌లో మాత్రం కుదిరితే ఒక మంచి కాఫీ తాగి ఇంటికెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కరోనా భయం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఆగి, ఏది పడితే అది తినలేకపోతున్నాం కదండీ! కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం కదా! సో, లేకపోతే విడిగా అయితే చాలా స్ట్రీట్ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం దూరంగా ఉంటేనే మంచిది అని ప్రస్తుతానికి ఈరోజైతే మేము ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. శ్రావణ మాసం వస్తుంది కదండీ! సో, ఇక్కడ చూపిస్తున్న ఈ వీడియో క్లిప్స్ అన్నీ నా ప్రీవియస్ వీడియో క్లిప్స్ అండి. పూజా రూమ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అలాగే డెకరేషన్ వీడియోస్ అవన్నీ ఇంతకు ముందర చేసి ఉన్నాయి మన ఛానల్‌లో. మీరు గనక ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తుంటే ప్రీవియస్ వీడియోస్‌ని చెక్ చేయండి. మీకు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. అవి మీకు యూజ్‌ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.